మ్యూల్ అకౌంట్ అని 2-3 రోజుల నుంచి వార్తాపత్రికల్లో బాగా హల్చల్ అవుతూ ఉంటాయి. ఈనాడు ఆర్టికల్స్లో కూడా వచ్చింది. గత 15-20 రోజుల నుంచి మ్యూల్ అకౌంట్ అనేది బాగా చలామణిలోకి వచ్చింది. భారత దేశంలో శాంతి భద్రతలకే సవాల్ ఇసిరారంటే ఒక ఇష్యూ ఏమిటంటే, మీరు ఇటీవల కాలంలో చూడండి, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో ఏటీఎం అకౌంట్లలో అమౌంట్ని విత్డ్రా చేసి అమౌంట్ని తీసుకొని ఆ అమౌంట్ని అంతా కూడా ఇతర ఖాతాలకు మళ్లించి ఏటీఎంలన్నిటినీ కూడా చోరగొట్టి ఆ డబ్బులు తీసుకుంటున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్ని బేస్ చేసుకొని ఒక 5 మంది బ్యాంక్ అఫీషియల్స్, ఒకరు వచ్చేసి మహేంద్ర కోటక్ బ్యాంక్ ఎంప్లాయీ ఒకరు, మరి ఆ తర్వాత ఇంకా వేరే 4 బ్యాంకులండి, ఎందుకులేండి ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా సహకరించి గుంటూరు వాసి ఒకతను, కర్ణాటక వాసి ఒకతను, ఈస్ట్ గోదావరి అతను, నార్త్ ఇండియా, వీళ్ళందరి పేరు మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేశారండి. మ్యూల్ అకౌంట్లు అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవైసీ లేకుండా అకౌంట్ ఓపెన్ చేస్తారండి బ్యాంక్ అఫీషియల్స్. ఇప్పుడు మనం బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవాలంటే ఆధార్ ఇవ్వాలా, మొబైల్ నంబర్ ఇవ్వాలా, మరి ఆ తర్వాత ఇతర సర్టిఫికేట్స్, పాన్ నంబర్ ఇవ్వాలా. ఇలాంటివి ఏమీ తీసుకోకుండా బ్యాంక్ అకౌంట్ని సృష్టిస్తారండి. దాన్ని మ్యూల్ అకౌంట్ అని అంటారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియదమ్మా, ఎక్కడుంటాడు, ట్రాన్సాక్షన్స్. యాక్చువల్గా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి నార్మ్స్ ప్రకారము బ్యాంకులో మనము సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం ఆధార్ ఇవ్వాలి, ఆ తర్వాత ప్రూఫ్ ఐడి ఇవ్వాలి, నేటివ్ సర్టిఫికేట్ అంటే ఆ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అటు తర్వాత మొబైల్ నంబర్ ఇవ్వాలి, అటు తర్వాత పాన్ నంబర్ ఇవ్వాలి. ఇవన్నీ ఉంటేనే బ్యాంకులో అకౌంట్ నంబర్ అనేది సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇవన్నీ లేకోకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారండి. సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఏటీఎం కార్డు ఇస్తారు, క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా, సో ఆధారాలు ఏముండవు, పేరు కూడా వేరుగా ఉంటుంది, దేశవ్యాప్తంగా వాళ్ళు చోరీలకు పాల్పడతారు, క్రైమ్ చేస్తారు, ఇతరత్ర క్రైమ్ చేస్తారు, నేరాలు చేస్తారు, తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తారు, ఇతర కార్యకలాపాలు నిర్వహించి ఏటీఎంల చోరీలు, రకరకాలుగా సైబర్ నేరాలు ఇవన్నీ చేసి ఆ డబ్బును ఏం చేస్తారంటే ఈ మ్యూల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ మ్యూల్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటారు.